అప్పట్లో మెరిడియన్ హోటల్లో కేవలం ఎక్స్ట్రా రైతా అడిగినందుకు, ఏంటి ఎక్స్ట్రా రైతా అడిగినందుకు అరే ఏంది ఎక్కువ మాట్లాడుతున్నావు, చంపేశారు. అంటే ఏదైనా ఒక సర్వీస్ మీద క్వశ్చన్ చేయకూడదని క్లియర్ గా మనకు అర్థమైపోతుంది. రీసెంట్లీ అలైక్య చిట్టి పికల్స్ చాలా చాలా ఫేమస్. ఎందుకు ఫేమస్ అయిందో కూడా చెప్తాను నేను. వీళ్ళ పచ్చడి వీడియోస్ కింద ఎవరన్నా నెగిటివ్ రివ్యూస్ అండ్ అన్సాటిస్ఫైడ్ రెస్పాన్సెస్ ఇస్తేనే వీళ్ళు తిట్టే తిట్లు వర్ణనాతీతం. అంత చూసి కూడా మీ అలైక్య చిట్టి పికల్స్ ఎందుకు ఇంత ఎక్స్పెన్సివ్ అని అడిగావంటే భయ్యా సాహసం అనే చెప్పాలి. రేట్లు ఎంత ఎక్కువ ఉన్నాయి ఏంటి అని అడిగినందుకు ఒక కామన్ మ్యాన్ కి చెవుల్లోంచి రక్తం వచ్చేలా బూతులు తిట్టారు. అక్కడితో ఆగలేదు, అంతటితో ఆపలేదు, తన ఇంట్లో ఉన్న అమ్మని కూడా తిట్టే అంత సంస్కారహీనులు. వాళ్ళ ఛానల్స్ లో, ఇన్స్టా ప్రొఫైల్స్ లో ఎంతో హుందాగా రీల్స్ చేస్తూ ఉంటారు ఇద్దరు. మూడో ఆవిడ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. వీళ్ళు ముగ్గురు ఏ స్థాయికి దిగజారో తెలియాలంటే ఈ ఫోన్ రికార్డింగ్ ఒక్కసారి మీరు వినాలి. ఎక్స్పెన్సివ్ అన్నావంటే నీ అంత చీప్ ఫకింగ్ ఫెలో ఇంకెక్కడ ఉండడు. పని చేయి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలన్న కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పిల్లమో వదిలిపడదింగుద్ది. కాబట్టి నువ్వు అడిగిన ఏవి నువ్వు కొనలేవు కాబట్టి అని నేను వదిలిపడదింగుద్ది. నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్లి ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వే పడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి లంజా కొడతాను ఏమని దెంగ. చెప్పరా ఇప్పుడు పోషించే స్తోమత లేకపోతే పెళ్లి చేసుకోకూడదు అంటే అది ఓకే. పచ్చడి రేట్ ఎక్కువ ఉందని అడిగినందుకే కస్టమర్ని పెళ్లి చేసుకోకూడదు అంటే అది ఎలా ఓకే? మీ టేస్ట్ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉంటే ఒకసారి టేస్ట్ చేయండి, మా క్వాలిటీ చూడండి అని కన్విన్స్ చేసుకోవాలి. లేదా మా పచ్చడి రేట్ అంతే, కొంటే కొనండి లేకపోతే లేదని చెప్పే రైట్ మీకు ఖచ్చితంగా ఉంది. అంతేకాని ఇలా ఇంత అసభ్యంగా మాట్లాడే హక్కు మీకు ఎక్కడిది? ఏదో ఇండిపెండెంట్ గా ఎదిగారు, హార్డ్ వర్క్ తో సక్సెస్ఫుల్ అవుతున్నారు అనుకునే లోపే ఆ సక్సెస్ ఇచ్చిన అహంకారంతో ఇలా తొక్కించుకుంటున్నారు. ఈ ఒక్క యాక్షన్ తో మీ పతనం మొదలైపోయింది అనిపిస్తుంది. జనం అంతా కుర్చీలు వేసుకుని కూలింగ్ గ్లాసులు పెట్టుకుని మరీ ఆ పతనాన్ని చూస్తారు. తెలుసు కదా, కర్మకి ఆడ మగ తేడా ఉండదు, ఎవరిని వదిలిపెట్టదు.